మ్రానుపై గాయంబు నందితివా మా కొరకై సిలువ మ్రానుపై గాయంబు నందితివా ప్రాణంబును వీడినవా ఆ సిలువపై ప్రాణంబును వీడినవా ఆ సిలువపై మా కొరకై సిలువ మ్రానుపై గాయంబు నందితివా యెహోవా దేవా నీ ప్రియ పుత్రుని ఈ లోకమునకు పంపితివి యెహోవా దేవా నీ ప్రియ పుత్రుని ఈ లోకమునకు పంపితివి బలి చేసితివి నీ పుత్రుని మాదు పాపములకై బలి చేసితివి నీ పుత్రుని మాదు పాపములకై మా కొరకై సిలువ మ్రానుపై గాయంబు నందితివా సమస్త మానవాళి కొరకు సొంత కుమారుని లోకానికి పంపించి మానవాళి ప్రక్షాళన కొరకు విమోచన కొరకు యేసుక్రీస్తుల వారిగా ఈ లోకంలో తను తాను సమర్పించుకుని సిలువలో బలియాగమైన విధానం ఒక్కసారి జ్ఞాపం చేసుకుంది. మీ నా కొరకే ప్రభు ఈ లోకంలో మానవాళిగా మనిషిగా జన్మించి మన కొరకు మరణించాడు. దేవుని స్తోత్రం. తల్లెంబులతోనూ శూలంబులతోనూ నీ శరీరంబు గాయపడే బల్లెంబులతోనూ శూలంబులతోనూ నీ శరీరంబు గాయపడే చేదు చిరక త్రాగానిచ్చిరా సిలువపై చేదు చిరక త్రాగానిచ్చిరా సిలువపై నా కొరకై సిలువ మ్రానుపై గాయంబు నందితివా ఓ లోకమా, ఓ ప్రపంచమా, ఒక్కసారి ఆలోచిస్తాను. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని దేవుని గ్రంథము పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉన్నది. ఈ లోకంలో యేసు రక్తము తప్ప ఏ రక్తము ద్వారా పాప క్షమాపణ లేదు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆ రక్తము పరిశుద్ధమైనది. రక్తము ద్వారానే పాప పరిహారము, విమోచన. దయచేసి యేసు నమ్మండి, రక్షణ పొందండి. ఓ నా తండ్రి, వీరేమి ఎరుగారు,
క్షమించి రక్షించుము తండ్రి. ఓ నా తండ్రి మీరేమి ఎరుగారు, వీరిని క్షమించి రక్షించుము తండ్రి అని పలికేను నా ప్రియ యేసు. ఆ సిలువపై అని పలికేను నా ప్రియ యేసు. ఆ సిలువపై మా కొరకై సిలువ ప్రాణుపై గాయము నొందితివా. మా కొరకై సిలువ ప్రాణుపై గాయము నొందితివా. ప్రాణంబును వీడినవా ఆ సిలువపై. ప్రాణంబును వీడినవా ఆ సిలువపై. మా కొరకై సిలువ ప్రాణుపై గాయము నొందితివా. మా కొరకై సిలువ ప్రాణుపై గాయము నొందితివా. గాయము నొందితివా. గాయము నొందితివా. గాయము నొందితివా. ఓ దేవా గాయము నొందితివా. ఒకసారి ఆలోచిద్దామా? ఈ లోకంలో పాప క్షమాపణ నిమిత్తము దేవుడు మానవుడిగా ఈ లోకంలో జన్మించి తనతో పాటు సదాకాలము పరలోక రాజ్యంలో ఉండాలని ఆశించిన ఒకే ఒక దేవుణ్ణి కలిగి ఉందామా? ఇంకా ఎవరైనా యేసు క్రీస్తు నామమున మారు మనస్సు కలిగి రక్షణ పొందని వారు ఉన్నట్లయితే, ఇదిగో దేవుడే మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. నీ నా కొరకు ఈ లోకంకి వచ్చాడు. జన్మ మొదలుకుని మరణం వరకు అనేక రీతులుగా అవమానపడ్డాడు. అనేక రీతులుగా మరి తన హృదయంలో గాయపడ్డాడు. చివరకు సిలువలో తన దేహమును తన రక్తమును కార్చి ఆత్మను అప్పగించి నీ నా కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఎవరికి సాధ్యము గాని గొప్ప కార్యము మరణం జయించి తిరిగి లేచిన దేవుడు తిరిగి రానై ఉన్నాడు. నీ నా కొరకు రక్షణ పొందు ప్రభునామమున. మరి మారు మనసు పొందుకుని రక్షణ పొందితే పరలోక రాజ్యం ప్రవేశించే ఏకైక మార్గం యేసు అన్నాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును. రక్షణ పొందుకుందాం, దేవునితో సదాకాలము పరలోకంలో జీవిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్.